వెల్కమ్ టు ఏ స్టార్ న్యూస్ తెలుగు. నా పేరు హారిక. నేటి వార్తా ముఖ్యాంశాలు. అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణంలో 83వ వార్డు వెలుపుల వీధిలో షిరిడి సాయి దేవస్థానంలో బీసీవై పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ నమ్మి అప్పలరాజు ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం, దుప్పట్లు మరియు ఫ్రూట్స్ పంపిణీ చేశారు. ముందుగా నమ్మి అప్పలరాజు యాదవ్కు ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికి షిరిడి సాయిబాబాకి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఆయనకు సాల్వతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం డాక్టర్ నమ్మి అప్పలరాజు మాట్లాడుతూ అనకాపల్లిలో నిరుపేదలకు అన్నదానం, దుప్పట్లు పంపిణీ చేయడం చాలా ఆనందంగా ఉందని, రాబోయే రోజుల్లో అనకాపల్లి వేదికగా అనేక సేవా కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని, పేదరిక నిర్మూలన ధ్యేయంగా బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారమే ధ్యేయంగా రాజకీయ పార్టీ స్థాపించిన బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్రయ్య ఆశయాలకు అనుగుణంగా అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు చేయడానికి, పేదరిక నిర్మూలన కృషి చేస్తానని, వారికి అండగా ఉంటానని అన్నారు. ఇటువంటి కార్యక్రమాలను చేయుటకు సహకరించిన ప్రజా సంఘాల నేత డాక్టర్ చిన్ని యాదవ్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ తేనేటి బుచ్చిబాబు, ఆలయ అర్చకులు మచ్చలింగం, ఈఎస్ఎస్ శేషసాయి, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లాడి అప్పలరాజు, బీసీవై పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అది మెయిన్, అంతేగాని మీరు అప్పుడు ఏం చెప్తారు? నా పేరు డాక్టర్ నమ్మి అప్పలరాజు యాదవ్, అనకాపల్లి జిల్లా. ఈరోజు అనకాపల్లి వెలుపుల వీధిలో మన బాబా గారి గుళ్ళో ఈరోజు అన్న సమారాధన చేయడం జరుగుతుంది. అలాగే ఒక పేదవాళ్ళకి ఈరోజు భారీ ఎత్తున ఈరోజు అన్న సమారాధన అవుతుంది. అది నాకు ఈరోజు ఇక్కడ పెట్టడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను బీసీవై పార్టీ నుంచి ఇక్కడ నేను పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయదలుచుకున్నాను. ఈరోజు బాబా సన్నిధిలో పేదవాళ్ళకి పిడికిన అన్నం పెట్టే అదృష్టం నాకు దక్కడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఈ చలికాలంలోని వాళ్ళకి రగ్గులు, అలాగే ఒక యాపిల్ పళ్ళు, అలాగే కొన్ని ఫ్రూట్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ రోజు నుంచి నేను ఈ అనకాపల్లి జిల్లా నుంచి నేను పోటీ చేస్తున్నాను కాబట్టి ప్రతి దగ్గర ప్రతి పేదవాళ్ళకి కూడా అండగా ఉంటూ వాళ్ళకి రావాల్సిన పథకాలు కానీ ఏవైనా సరే, ఏ విధమైన కష్టాలు ఉన్నా సరే వాళ్ళకి అండదండలుగా ఉంటాను. అలాగే బీసీవై పార్టీ, భారతీయ చైతన్య యోజన పార్టీ బోడి రామచంద్ర యాదవ్ గారు తరపు నుంచి కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఆయన గత 75 సంవత్సరాల చరిత్రలో ఒక బీసీ నాయకుడు మాకు రావడం అనేది చాలా గర్వకారణంగా మేము ఫీల్ అవుతున్నాము. ఈరోజు ఆయన ముఖ్యమంత్రికి ఒక దిశలో మన పార్టీ బలోపేతం చేస్తూ రాష్ట్రం అంతా మొత్తం 175 నియోజకవర్గాల ఎమ్మెల్యేలను, 25 ఎంపీలు మొత్తం పూర్తిగా బలోపేతం చేయడానికని పూర్తిగా చేస్తున్నారు ఆయనకు ముందు. ఎందుకంటే ఇంత మాకు ఆయన రావడం అనేది చాలా గర్వకారణంగా ఫీల్ అవుతూ అనకాపల్లి జిల్లా నుంచి మేము నాయకత్వం వహించడం అనేది మా అదృష్టంగా భావిస్తూ నేను నమ్మి అప్పలరాజు, అనకాపల్లి జిల్లా.